ఈరోజు చెప్పబోయే టాపిక్ చాప్టర్ నెంబర్ 3. ఏంటిది? చాప్టర్ నెంబర్ 3లో లాస్ ఆఫ్ మోషన్లో టాపిక్ వచ్చేటికి మూమెంటం, లాస్ ఆఫ్ మోషన్, మూమెంటం థియరం, ఇంపల్స్ మూమెంటం థియరం చెప్తాం అనమాట. ఓకే, ఇది ఒక బాడీ అనుకుంటే దీన్ని ఏమంటారు? ఇది ఇటు సైడ్ లాగడానికి దాన్ని ఏమంటారు? ఇది పుల్లింగ్, ఇదేమో పుష్. ఓకేనా? బాడీ మాస్ M ఎలా ఉంది, ఇలా అప్లై చేస్తే దాన్ని పుల్ అంటారు, ఇలా అప్లై చేస్తే దాన్ని పుష్ అంటారు. ఇప్పుడు ఫోర్స్ అంటే ఏంటిది? ఫోర్స్ అంటే ఏంటిది? బై అప్లికేషన్ ఆఫ్ ది పుల్ ఆర్ పుష్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు చేంజ్ ది స్టేట్ ఆఫ్ ది బాడీ, దాన్ని ఫోర్స్ అని చెప్తాం. రైట్. తర్వాత మూమెంటం. మూమెంటం అంటే ఏంటిది? మూమెంటం అంటే ప్రొడక్ట్. ఏంటిది? మూమెంటం అంటే ప్రొడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ. ప్రొడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ. ప్రొడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ ఈజ్ ద మూమెంటం. ఇది వచ్చేసరికి వెక్టార్ క్వాంటిటీ. ఏంటిది? మూమెంటం అనేది వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ క్వాంటిటీ అంటే ఏముంటాయి? బోత్ డైరెక్షన్ ఉంటుంది, అలాగే మ్యాగ్నిట్యూడ్ కూడా ఉంటుంది. బోత్ డైరెక్షన్, మ్యాగ్నిట్యూడ్ రెండు ఉంటాయి మూమెంటంకి. ఓకేనా? రెండు ఉంటాయి, అందుకు బార్ పెట్టి చూపిస్తాం. మూమెంటం ఏంటిది? వెక్టార్ క్వాంటిటీ. ఇప్పుడు దీనిలో బేసిక్గా మనం ఏమేమి ఉంటాయి? ఇది ఉంటుంది. ఏంటిది? చేంజ్ ఇన్ మూమెంటం. చేంజ్ ఇన్ మూమెంటం దేంతో చూపిస్తాం? డెల్టా T. ఏంటిది? చేంజ్ ఇన్ మూమెంటం. చేంజ్ ఇన్ మూమెంటం. అదే దీని పక్కన ఇలా గీత పెట్టామనుకో, ఏంటిది? మ్యాగ్నిట్యూడ్. ఓకేనా? మోడ్ ఏంటిది? దీని ఏం చదువుతారు? మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చేంజ్ ఇన్ మూమెంటం. డెల్టా బయట తీసుకొచ్చి లోపల మాడ్ ఇలా పెడితే దీని ఏం చదువుతా అంటే, చూడండి, ఎక్కడైతే మాడ్ కనపడిందో దాన్ని మ్యాగ్నిట్యూడ్ అని. ఓకేనా? ఇలా కనపడితే చేంజ్ అని. ఇప్పుడు ఏముంది? చేంజ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది మూమెంటం. దీని ఏమంటారు? చేంజ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మూమెంటం. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మూమెంటం. ఏంటిది? మాస్ మూవింగ్ విత్ వెలాసిటీ v ఈక్వల్ టు 5 మీటర్ పర్ సెకండ్, మాస్ ఆఫ్ 2 kg అనుకోండి. ఇనిషియల్గా దీని మూమెంటం ఏంటిది? PI అంటే ఏంటిది? ఇనిషియల్ మూమెంటం అని. మాస్ ఇంటూ వెలాసిటీ స్టార్టింగ్లో ఉన్నది. ఏమవుతుంది? ఇది మాస్ 2 kg, 5 మీటర్ పర్ సెకండ్ అనేది వెలాసిటీ. ఎంత ఇది? 10 అనేది మూమెంటం. ఇప్పుడు ఏంటిది? ఇది వెక్టార్ కాబట్టి డైరెక్షన్ కూడా చెప్తాం. మనకి తెలుసు ఏంటిది? ఇది XYZ ఏమనుకుంటాం? IJK అని అనుకుంటాం. ఏంటిది? IJK. ఇదేమో I డైరెక్షన్, ఇది వచ్చేటికి J డైరెక్షన్ అనుకుంటాం. ఇప్పుడు ఏంటిది? ఇది I క్యాప్. మూమెంటం ఇనిషియల్లీ ఏంటిది? 10 I క్యాప్ అని జాగ్రత్తగా రాసుకోవాలి. ఇప్పుడు ఇనిషియల్గా ఇది, సపోజ్ తర్వాత ఇది ఒక 10 మీటర్ పర్ సెకండ్తో మూవ్ అవుతుంది అనుకో బాడీ. అప్పుడు ఫైనల్ మూమెంట్ ఏమైనా రాసుకోవచ్చు? ఫైనల్ మూమెంటం M ఇంటూ V, మాస్ 2 kg, ఫైనల్ మూమెంటం at 10. ఏంటిది? అది ఐ క్యాప్ కదా. ఐ క్యాప్ ఏం చూపించింది? ఇది డైరెక్షన్ ఎటు వెళ్తుందా అని చూపించింది. ఇదంతా at 20 ఐ క్యాప్. ఇదేంటిది? ఫైనల్ మూమెంటం. ఇప్పుడు మన క్వశ్చన్లో వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ మూమెంటం అని అడిగితే ఏం రాయాలి? ఇది చేంజ్ ఇన్ ది మూమెంటం. చేంజ్ ఇన్ ద మూమెంటం, ఫైనల్ మూమెంటం మైనస్ ఇనిషియల్ మూమెంటం ఈజ్ ద చేంజ్ ఇన్ మూమెంటం. ఫైనల్ మూమెంటం వచ్చేసరికి ఏంటిది? ఇది డెల్టా. ఫైనల్ మూమెంటం మైనస్ ఇనిషియల్ మూమెంటం. ఫైనల్ మూమెంటం వచ్చేసరికి 20 ఐ క్యాప్,
ఇనిషియల్ మూమెంట్ 20 అదే 10 ఐ క్యాప్. ఇది సాల్వ్ చేస్తే మనకి 10 ఐ క్యాప్ వచ్చింది. ఇదేంటిది చేంజ్ ఇన్ మూమెంటం. అదేవిధంగా magnitude of change in momentum. Magnitude of the change in momentum. ఏం కట్టాలి? ఇది మాడ్ కట్టాలన్నమాట. మాడ్. ఓకే, ఇప్పుడు ఇది కనబడుతుంది కదా, రైట్. ఏంటిది మాడ్ కట్టాలి. ఇక్కడ ఓన్లీ అయ్యే ఉంది కాబట్టి ఇక్కడ మనకి తేడా ఏం కనపడదు. ఏంటిది 10. ఒకవేళ జే కూడా వచ్చినట్టయితే ఏం చేస్తాం, ఆ జేకి సంబంధించింది కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది దీని స్క్వేర్ ఇలా వేసుకుంటాం. ఇప్పుడు దీనిలో జే కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి ఓన్లీ ఇదొకటే వేసుకుంటాం. అప్పుడు ఏమైంది, ఇది ఇలా వాల్యూ ఎంత 10 అనమాట. తర్వాత ఏంటిది, ఇది చేంజ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది మొమెంటం డెల్టా. ఇది ఏంటిది, ఇది ఫైనల్ మాడ్ ఇనిషియల్. పాజిటివ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమో మనకి తేడా కనపడదు. ఎంత 20, ఇది వచ్చేసరికి ఎంత 10. ఎంత ఇది 10 అనమాట. ఓకే, ఇప్పుడు ఇదే బాడీని ఏంటిది కిందకి వెళ్తుంది. ఇదంతా సేమ్ 10 మీటర్ పర్ సెకండ్తో వెళ్తుంది, 2 kg మాస్. ఇప్పుడు సేమ్ ఎలా ఉన్నప్పుడు ఆ మూడు క్యాల్కులేట్ చేద్దాం. సేమ్ దీనికి ఇనిషియల్ మూమెంటం మాస్ ఇంటూ వెలాసిటీ, ఇక్కడ సేమ్ ఐ డైరెక్షన్. ఇదేంటి, ఇది జే డైరెక్షన్. అది ఎటు వెళ్తుంది, కిందకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని వచ్చేసరికి ఫైనల్ మూమెంటం ఎలా క్యాల్కులేట్ చేస్తాం? ఫైనల్ మూమెంటం ఈజ్ ఈక్వల్ టు ఏంటిది మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ ఈక్వల్ టు 2 kg, వెలాసిటీ వి ఏంటిది 10, ఏంటిది కిందకి నెగిటివ్. ఇటు వస్తే ఏంటిది, ఇది కిందకి నెగిటివ్ జే, ఇటు వెళ్తే ఏంటిది నెగిటివ్ ఐ క్యాప్. తెలుసు మనకి ఇదేంటిది నెగిటివ్ జే క్యాప్. ఇప్పుడు ఎంత, ఇది -20 జే క్యాప్. ఇదేంటిది ఫైనల్ మూమెంటం. ఇప్పుడు ఇక్కడికి వచ్చే ఫైనల్ మూమెంట్ ఏమైతుంది, ఇది -20 జే క్యాప్. రెండింటికి మైనస్ ఉంది, సేమ్ ఇదే చేంజ్ ఇన్ మూమెంటం. ఇప్పుడు డిఫరెన్స్ కనబడతాయి అన్ని. ఏం చెప్పాను, ఇది మోడ్ ఆఫ్ డెల్టా పి. మోడ్ ఆఫ్ డెల్టా పి అంటే ఏంటిది, ఐ కోఎఫిషియంట్ జే కోఎఫిషియంట్ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేసి రూట్లో ఉంచాలి. ఐ కోఎఫిషియంట్ ఎంత -10 -20, జే కోఎఫిషియంట్ స్క్వేర్ అండ్ ఇది సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది. ఇదంతా 100, ఇది వచ్చి 400, యాడ్ చేస్తే ఎంత 500 రూట్. ఇది వచ్చేవాడికి ఎంత వచ్చింది 10√5. ఎంతో కొంత సాల్వ్ చేస్తే అలా వచ్చేస్తుంది. తర్వాత ఏంటిది, ఇది డెల్టా మోడ్ ఆఫ్ పి. ఫైనల్ మూమెంట్ ఏంటిది, ఫైనల్ మూమెంట్ మాడ్ పెట్టాను, ప్లస్ మైనస్ దీనికి సంబంధం లేదు, ఏదన్నా సరే వచ్చేస్తుంది బయటికి. ఫైనల్ మూమెంట్ వచ్చేసరికి మాడ్ పి ఎంత వచ్చింది, మాడ్ 20. ఏది వచ్చేసరికి ఎంత ఎక్కడుంది, ఇది ఇనిషియల్ మూమెంటం. ఇనిషియల్ మూమెంట్ వచ్చేసరికి ఎంత, ఇది వచ్చేసరికి 10 వచ్చింది. ఓకేనా, ఇలా కట్టేస్తే దీనికి కూడా వచ్చేస్తుంది. ఫైనల్ మూమెంటం వచ్చేసరికి ఏంటిది ఫైనల్ మాడ్ వచ్చింది. ఓకేనా, మాడ్ లేదనుకో అది ఏ డైరెక్షన్కి వెళ్తుందా అని చూసుకుంటాం. మాడ్ ఉందనుకో ఓన్లీ ఏంటిది మ్యాగ్నిట్యూడ్. ఏంటిది మాడ్ పెడితే ఏమైతుంది, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ స్కేలార్ అనమాట. ఓకేనా, మాడ్ తీస్తాం కదా, ఇది వెక్టార్ కింద వచ్చింది, అది ఏ డైరెక్షన్ వెళ్తుందో చెప్తాం. ఇప్పుడు ఫైనల్ అనుకో జస్ట్ మాస్ ఇంటూ వెలాసిటీ అంతే. అది కిందకి వెళ్తుందా పైకి వెళ్తుందా ఎటు వెళ్ళినా ఓన్లీ మాస్ ఇంటూ వెలాసిటీ, జస్ట్ మాస్ ఇంటూ వెలాసిటీ పెట్టేయండి సరిపోయింది. అదే మాడ్. సేమ్ అలాగే ఇది కూడా అంతే. దీనిలో అయితే ఏంటి కిందకి వెళ్తుంది, అయినా కానీ పాజిటివ్ పెట్టాను నేను. ఏంటిది జస్ట్ వాల్యూ కావాలి మనకి. ఓకేనా, ఆ వాల్యూ అనేది పెట్టాను 2 × 10. ఓకే, ఇప్పుడు రెండో దానికి ఇది మార్చుకుంటే ఏమైతుంది, 20 వచ్చింది. ఇది వచ్చేసరికి ఎంత 10. సేమ్ ఇది మాత్రం సేమ్ అలాగే వచ్చింది ఈ వాల్యూ. ఏమి నోటీస్ చేసాం దీంట్లో,
ఇనిషియల్ మూమెంట్ ఇలాగ ఉంది. ఫైనల్ మూమెంటం. ఫైనల్ మూమెంట్ వచ్చేసరికి ఏంటిది? ఫైనల్ మూమెంట్ ఎక్కడ రాసాం? ఏడ రాసాం. మాస్ ఇంటూ వెలాసిటీ విత్ డైరెక్షన్‌తో చెప్పాలి. ఓకేనా? రైట్. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు ఈసారి ఎలా ఇచ్చాను? 2 కేజీ ఇప్పుడు ఎంత ఇది? 5 కేజీ తర్వాత వచ్చేసరికి ఏంటిది ఇది? మాస్ ఇంటూ వెలాసిటీ. చాలు. ఇప్పుడు వచ్చేసరికి కిందకి ఇలా ఇచ్చాను. ఇది వచ్చేసరికి 10 మీటర్ పర్ సెకండ్స్‌తో కిందకి మూవ్ అవుతుంది. ఇది వచ్చేసరికి 2 కేజీ ఇలా ఉంచాను. ఇది ఇనీషియల్ కండిషన్. ఇది ఫైనల్ కండిషన్. ఇలా వచ్చినప్పుడు ఏంటి? ఇలా ఒక యాంగిల్ 30 డిగ్రీస్ ఇచ్చాడు. ఇది కూడా ఒక 30 డిగ్రీస్ ఇచ్చాడు. ఓకేనా? 30 డిగ్రీస్ ఇచ్చాడు. ఇప్పుడు ఇది చేయాలంటే ఏంటిది? రిజల్యూషన్ ఆఫ్ ది ఫోర్సెస్ మనకు కావాలి. అది బేసిక్ అనమాట. ముందు దాంట్లో ఉంటాయి. ఓకే. రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ ఎలా చేస్తాం? ఇది వచ్చేటికి P అయితే ఇక్కడి నుంచి ఓకేనా? ఇది థీటా అయితే అప్పుడు ఇదేమైద్ది? ఇది బేస్ అవుద్ది. ఏంటిది? ఇది బేస్ అవుద్ది. ఇది పర్పెండిక్యులర్ అయ్యిద్ది. ఇప్పుడు ఎలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ ఇదేమైతది? P కాస్ థీటా. ఇది వచ్చేటప్పటికి ఏమైతది? P sin థీటా. అలాంగ్ ది y యాక్సిస్. P అనే ఫోర్స్ x లో ఎంత యాక్ట్ అవుతుంది? P కాస్ థీటా. ఇది P sin థీటా. దేని నుంచి అయితే మెజర్ చేస్తున్నామో అది బేస్ అవుద్ది. బేస్‌కి ఎప్పుడు కూడా కాస్ చేసుకుంటాం. దాని తర్వాత ఇంక మిగిలిందంటే సైన్ ఇచ్చు. అదొకటి గుర్తుపెట్టుకుంటే దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని రిజాల్వ్ చేసుకుంటే ఏమొస్తాయి ఫోర్స్‌లు? ఇదేమైద్ది ఇది? 5 కాస్ 30 5 కాస్ 30 అంటే ఎంత? 5√3/2 తర్వాత అలాంగ్ ది y యాక్సిస్. అలాంగ్ ది y యాక్సిస్ ఇదేమైద్ది ఇది? 5 sin 30 sin 30 sin 30 1/2 5 ఇంటూ 1/2 5/2 దీన్ని కూడా రిజాల్వ్ చేసుకుంటే అలాంగ్ ది x యాక్సిస్ అలాంగ్ ది y యాక్సిస్ కేజీ కదా సారీ ఏంటిది వెలాసిటీ కదా మీటర్ పర్ సెకండ్ 10 మీటర్ పర్ సెకండ్తో ఇప్పుడు ఇదేమైతే ఇది ఇక్కడి నుంచి మెజర్ చేస్తాం అప్పుడు ఇది బేస్ అవుద్ది ఓకేనా ఇటు బేస్ అవుద్ది ఇక్కడ ఉండే కాంపోనెంట్ ఏమైంది 10 కాస్ 30 ఇది వచ్చేటికి ఏంటిది 10 sin 30 ఏమైతే ఇది సాల్వ్ చేసుకుంటే వచ్చేస్తుంది దీన్ని కూడా సాల్వ్ చేసుకుంటే 5√3 వచ్చింది ఇప్పుడు దీన్ని చూసి చెప్పండి ఇప్పుడు ఇది అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ దాన్ని ఏమనుకుంటున్నాం ఐ క్యాప్ అని పేరు ఇచ్చుకున్నాం అప్పుడు ఇదేమైతే ఇది మైనస్ ఐ క్యాప్ ఇటు వస్తే ఇది వచ్చేవాడికి మైనస్ జే క్యాప్ ఇటు వచ్చేవాడికి పాజిటివ్ ఐ క్యాప్ పాజిటివ్ జే క్యాప్ మళ్ళీ ఆ మూడు క్యాలిక్యులేట్ చేద్దాం ఏంటిది ఫస్ట్ ఇనిషియల్ మూమెంటం ఇనిషియల్ మూమెంట్ ఏంటిది మాస్ ఇంటూ వెలాసిటీ డైరెక్షన్తో చెప్పాలి విత్ డైరెక్షన్తో చెప్పాలి ఇప్పుడు ఎన్ని కంపోనెంట్లు ఉన్నాయి ఐ ఉంది జే ఉంది దీన్ని ఎలా రాసుకుంటాం మాస్ ఎంత 5 కేజీ ఐ ఇచ్చేసరికి ఎంత ఉంది 5 ఇంటూ √3/2 మాస్ వచ్చేసరికి 2 కేజీ కదా మాస్ వచ్చేసరికి 2 కేజీ మాస్ 2 కేజీ రాసుకున్నాను మాస్ 2 కేజీ రాసుకున్నాను వెలాసిటీ ఎంత ఉంది దీని యొక్క వెలాసిటీ వేద్దాం చూడు ఏంటిది అది 5 ఇంటూ √3/2 ఐ క్యాప్ ప్లస్ ఏంటిది అది ప్లస్ పాజిటివ్ డైరెక్షన్ కదా ఇది ఎంత 5/2 జే క్యాప్ ఇది వచ్చేసరికి వెలాసిటీ అనమాట 5/2 జే క్యాప్ మాస్ ఇంటూ వెలాసిటీ సబ్స్టిట్యూట్ చేశాను సింప్లిఫై చేస్తానంటే 5√3 ఐ క్యాప్ 5 జే క్యాప్ ఇది ఇనిషియల్ మూమెంటం
తర్వాత ఫైనల్ మూమెంటం. ఫస్ట్ వెలాసిటీ కాంపోనెంట్ రాసుకుంటే ఏమొచ్చిద్ది ఇది? వెలాసిటీ కాంపోనెంట్ ఫస్ట్ ఐ డైరెక్షన్ ఏముంది? -5/5 ఐ క్యాప్. జే కూడా నెగెటివ్ -5 జే క్యాప్. ఇది వెలాసిటీ కాంపోనెంట్. ఫైనల్ వెలాసిటీ మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ వచ్చేసరికి 2 kg. వెలాసిటీ కాంపోనెంట్ 5√3 ఐ క్యాప్ 5 జే క్యాప్. దీన్ని సాల్వ్ చేసుకుంటే ఏమొచ్చింది? -10√3 ఐ క్యాప్ -10 జే. ఇది వచ్చేసరికి ఫైనల్ మొమెంటం. ఫైనల్ ఇది ఇనిషియల్ మొమెంటం. ఇప్పుడు దీనికి వచ్చేసరికి దీనికి మాడ్ కట్టుకుంటే ఏమొచ్చింది? నేను చెప్పాను మాడ్ అంటే ఏంటిది? ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ ఐ యొక్క కోఎఫిషియంట్ స్క్వేర్ ప్లస్ జే యొక్క కోఎఫిషియంట్. 10 స్క్వేర్ ఏమైంది? ఇది 10√2 సాల్వ్ చేసుకుంటే తెలుసు. దీన్ని కూడా సాల్వ్ చేస్తే ఏమొచ్చింది? ఇది 5√3 హోల్ స్క్వేర్ 5 స్క్వేర్ సాల్వ్ చేసుకుని వచ్చి ఇది 25 ఇంటూ 3 75 ఇంటూ 20 ఇది వచ్చేటికి 100 √100 10 వచ్చింది. ఓకే, ఇది ఇనిషియల్ మూమెంట్ మాడ్. ఇక సబ్స్టిట్యూట్ చేయడమే. చేంజ్ ఇన్ ది మూమెంటం. ఏంటిది? చేంజ్ ఇన్ మూమెంటం. చేంజ్ ఇన్ మూమెంటం ఏమొచ్చింది? ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఎప్పుడు కూడా ఫైనల్ మూమెంటం మైనస్ ఇనిషియల్ మూమెంటం. ఇది మాత్రం మర్చిపోకూడదు. ఫైనల్ మూమెంట్ ఎంత వచ్చింది? 10√2. ఇనిషియల్ మూమెంట్ ఎంత వచ్చింది? 10. ఇది సింప్లిఫై చేసుకుంటే ఎంత వచ్చింది? రైట్. తర్వాత పెట్టేంటిది మోడ్ ఆఫ్ చేంజ్ ఇన్ మూమెంటం. మోడ్ ఆఫ్ చేంజ్ ఇన్ మూమెంటం అంటే ఏంటిది? మాగ్నిట్యూడ్ ఆఫ్ చేంజ్ ఇన్ మూమెంటం. ఇదంటే ఏంటిది? ఇది మోడ్ ఏంటిది? దీన్ని కట్టాలి సీదా కరెక్ట్గా. దీనికి ఏదైతే వాల్యూ వచ్చిందో దాన్ని చూసి మనం మోడ్ కట్టామా? అడిగింది ఫైనల్ మూమెంట్ కదా, ఇది కదా. ఇది ఇనిషియల్ ఫైనల్ ఇది రాసుకోవాలి. ఏంటిది? 10√3 -10√3 ఐ క్యాప్ 10 జే క్యాప్ మైనస్ ఇనిషియల్ మూమెంట్ ఎంత? 5√3 ఐ క్యాప్ 5 జే క్యాప్. ఐకి ఐ జేకి జే సింప్లిఫై చేస్తే మైనస్ ఇది ఏమైతుంది? -15√3 ఐ క్యాప్. ఇది వచ్చేసరికి ఏమవుతుంది? ఇది -10 ఇది +10 ఇంకెంత మిగిలిద్ది? -5 జే క్యాప్ మిగిలిద్ది. ఇది చేంజ్ ఇన్ మూమెంటం. ఇప్పుడు నాకు మోడ్ ఆఫ్ చేంజ్ ఇన్ మూమెంటం కావాలంటే ఏంటిది? వచ్చిన దానికి దీనికి రూట్ కట్టాలి. ఏంటిది? ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్ ఏమొచ్చింది? 15√3 హోల్ స్క్వేర్ 5 హోల్ స్క్వేర్ సాల్వ్ చేసుకుంటే వచ్చిన ఆన్సర్. రైట్. తర్వాత వచ్చేటికి ఏంటిది? చేంజ్ ఇన్ మాగ్నిట్యూడ్ ఆఫ్ మూమెంటం. ఏంటిది? మోడ్ ఆఫ్ పి మైనస్ మోడ్ ఆఫ్ ఐ. అది ఇందాక దీనికి వేసింది ఇది. రైట్. ఏంటిది? వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఓకే. దీనిలో ఏంటి నోటీస్ చేయాల్సింది? ఇదేంటిది? ఫోర్స్. ఓకే, ఫోర్స్ కాదు. ఇది ఒక వెలాసిటీ అనేది ఈ బాడీ అనేది ఈ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది ఇనిషియల్గా. తర్వాత ఈ విధంగా ఉంది. ఇప్పుడు చేంజ్ ఇన్ మూమెంటం కానీ దీన్ని క్యాల్కులేట్ చేయడం. ఫస్ట్ ఏం చేయాలి? ఇలా ఇచ్చిన దాన్ని ఏదన్నా సరే ఒక బాడీ అలాంగ్ ది హార్జెంటల్ కానీ వై కానీ లేకపోతే ఏం చేసుకోవాలి? రిజాల్వ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది రిజాల్వ్ చేసుకుంటే ఐ డైరెక్షన్ ఎంత, జే డైరెక్షన్ ఎంత. ఇప్పుడు దీని ఒక వెలాసిటీ కాంపోనెంట్ ఐజే రాసుకుంటాం. దీనికి కూడా అదే విధంగా వెలాసిటీ కాంపోనెంట్ రాసుకున్నాం. 2 వెలాసిటీ కాంపోనెంట్ రాసుకున్నాం. మొమెంటం అంటే ఏంటి తెలుసు? మాస్ ఇంటూ వెలాసిటీ కాంపోనెంట్. మాస్ ఇంటూ వెలాసిటీ కాంపోనెంట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఇనిషియల్ మూమెంటం వచ్చింది విత్ సైన్స్ తో సహా. ఇది ప్లస్ అయితే మైనస్, ఏదైతే అది ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్ విత్ డైరెక్షన్ తో ఇండికేట్ చేయాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఫైనల్ మూమెంట్ వచ్చేసరికి కూడా దీనికి కూడా ఇదే మాదిరిగా దీనికి వచ్చిన వెలాసిటీ కాంపోనెంట్ మాస్ ఇది. రైట్. తర్వాత ఏంటిది? మోడ్ ఆఫ్ ఇనిషియల్ మూమెంట్ ఏంటిది?
చూడు. ఇక్కడైనా సరే, ఇక్కడైనా సరే ఏం చేస్తున్నాను? వచ్చిన ఇనీషియల్ మొమెంటంకి మోడ్ కడతాంటే ఏంటి? దీని యొక్క ఐ కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ దీనికి ఒక వచ్చిన ఐ కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ కడితే దీనికి మోడ్ వచ్చింది. రైట్. ఇక్కడ కూడా అంతే. మోడ్ కట్టే అంటే సేమ్ దీన్ని చూసి ఇది రాసేయడమే. దీన్ని చూసి ఇది రాయడమే. దీని యొక్క కోఎఫిషియంట్ ఐ యొక్క కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ ప్లస్ ఓకే. ఎంతొస్తే అంత. సేమ్ దీనికి కూడా ఇప్పుడు ఎంత వచ్చింది ఇది? 10 బయటకొచ్చేసి ఇంటూ 2 ఇదంతా 20 వచ్చింది. ఫైనల్ మొమెంటం. ఎంత ఇది? 20. రైట్. ఇక్కడ కూడా అంతే. మోడ్ ఏం చేశాను? ఆల్రెడీ వచ్చిన చేంజ్ ఇన్ మూమెంట్‌కి జస్ట్ మోడ్ కట్టా. మోడ్ కడతాం అంటే అందరికి తెలుసు. ఏంటిదది? ఏఐ ప్లస్ బీజే క్యాప్. ఇప్పుడు వెలాసిటీ కాంపోనెంట్ ఇలా ఉందనుకో. దీనికి మోడ్ కట్టాలంటే ఏమైంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్. ఏంటి ఇక్కడ అబ్జర్వ్ చేసేది? ఐ యొక్క కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాని యొక్క స్క్వేర్, జే యొక్క కోఎఫిషియంట్ ఎంత వచ్చిందో అది. ఓకేనా? సేమ్ ఇదే వచ్చిన చేంజ్ ఇన్ మూమెంటంకి ఏం కట్టాం? మాగ్నిట్యూడ్ ఆఫ్ చేంజ్ ఇన్ మూమెంటం కట్టాం. వచ్చిన ఇనిషియల్ మూమెంట్‌కి మోడ్ ఆఫ్ ఇనిషియల్ మూమెంటం కట్టాం. అంతే. ఓకే. ఇది మొమెంటం. తర్వాత వచ్చేసరికి ఏంటిది? లాస్ ఆఫ్ మోషన్. లాస్ ఆఫ్ మోషన్. లాస్ ఆఫ్ మోషన్స్. న్యూటన్స్ లా ఆఫ్ మోషన్స్. ఏంటిది? ఫస్ట్ లా న్యూటన్స్ లా ఆఫ్ మోషన్. ఏంటిది? న్యూటన్స్ ఫస్ట్ లా. ఇప్పుడు ఒక బాడీ ఒక స్టేట్లో ఉంది. ఏంటిది? బాడీ యొక్క ఒక స్టేట్లో ఉందనుకో. దీని యొక్క స్టేట్ అనేది మారదు. ఎప్పుడు దాకా? అంటిల్ అన్లెస్ ఇఫ్ యూ అప్లై అన్ నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఏంటిది? అంటిల్ అన్లెస్ వి అప్లై a net external force on body, its state remains ఒక బాడీ తన యొక్క స్టేట్ లో అలాగే ఉంటది. ఎప్పుడు దాకా? అంటిల్ అన్లెస్ వి అప్లై నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఏంటిది? నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆన్ ది బాడీ. అంటే ఇది రెస్ట్ లో ఉన్నది రెస్ట్ లోనే ఉంటుంది. మనం ఏదో ఒక ఫోర్స్ దాని మీద అప్లై చేయనంత వరకు కూడా. అదే ఒకవేళ బాడీ మూవ్ అవుతానే ఉందనుకో, మూవ్ అవుతానే ఉంది. ఒక 2 మీటర్ పర్ సెకండ్ అలా మూవ్ అవుతానే ఉందనుకో. ఏంటిది? అది మోషన్ లో ఉంది. మోషన్ లో అలా వెళ్తానే ఉంటది. ఓకేనా? స్టేట్ అంటే ఏంటిది? మోషన్ లో ఉంటే మోషన్ లోనే ఉంటది. రెస్ట్ లో ఉంటే రెస్ట్ లో ఉంటది. అంటిల్ అన్లెస్ వి అప్లై ఏ నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఏంటిది? బాడీ వెళ్తానే ఉందనుకో, దాని మీద మనం నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయకపోతే అది ఇనిషియల్ గా రెస్ట్ లో ఉంటే అది అలాగే ఉంటది. ఒకవేళ అది మూవింగ్ కండిషన్ లో ఉంటే అది మూవింగ్ కండిషన్ లోనే ఉంటది. అది న్యూటన్స్ ఫస్ట్ లా అన్నమాట. న్యూటన్స్ ఫస్ట్ లా. దీని నుంచి ఏంటి యూజ్ అంటే తర్వాత మనం ఏంటిది? డిస్ప్లేస్మెంట్ గాని, వెలాసిటీ గాని, యాక్సిలరేషన్ గాని ఇచ్చిన ప్రాబ్లంలో క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఒకటి వాడతాం. ఏంటిదది? పవర్ మెథడ్ తో యూజ్ చేసుకుని కొన్ని సాల్వ్ చేస్తాం. ఈ పవర్ మెథడ్ కి స్టార్టింగ్ లో ఏంటిది? సమ్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 0 అలా కొన్ని ఒక ఈక్వేషన్ వస్తది. దానికి యూజ్ అవుతది ఇది. అంటే ఏంటిది? ఇంటర్నల్ గా బాడీస్ ఉంటాయి. దాని మీద ఎటువంటి ఒకదాని మీద ఇంకో దానికి ఫోర్స్ పడిపోయినట్లయితే అదేంటిది? నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది 0 కాబట్టి అక్కడి నుంచి తీసుకొని అలా ముందుకెళ్తాం. అది ఎందుకని ఏందంటే ఫస్ట్ లా నుంచి ఉంది కదా అని చెప్తాం. తర్వాత ఏంటిది ఇది? సెకండ్ లా ఆఫ్ న్యూటన్ సెకండ్ లా. న్యూటన్ సెకండ్ లా ఏంటిది ఇది? ఇదేం చెప్పింది ఇది? ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం. ఏంటిది? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం విత్ రెస్పెక్ట్ టు ద
టైం అనమాట. మొమెంటం అంటే ఏంటిది ఇది? మాస్ ఇంటూ వెలాసిటీ. ఇది ప్రొడక్ట్ రూల్‌తో డిఫరెన్షియేషన్ చేసుకుంటా పోతే ఫస్ట్ ఇనీషియల్‌గా m కాన్స్టెంట్‌గా అనుకోని dv/dt. తర్వాత v కాన్స్టెంట్‌గా అనుకుని dv/, ఇది. ఇప్పుడు మాస్ ఏం చేంజ్ అవ్వట్లేదనుకో విత్ రెస్పెక్ట్ టు టైము. ఈ కాంపోనెంట్ ఏమైద్ది? 0 అయిపోద్ది. అప్పుడు ఇదొకటే మిగిలిద్ది. ఏంటిదది? dv/dt అంటే ఏంటిది? యాక్సెలరేషన్. F ma. రెండో కేసు సేమ్ అలాగే. నెక్స్ట్ ఈసారి ఏంటిది? మాస్ ఇంటూ ఈసారి వెలాసిటీ కాన్స్టెంట్‌గా ఉందనుకో. వెలాసిటీ కాన్స్టెంట్‌గా ఉంది. మాస్ ఒకటి చేంజ్ అవుతుంది. అప్పుడేమొచ్చిద్ది? v ఇంటూ dm/dt. హ్మ్. ఇప్పుడు దీని నుంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దీని మీద నుంచి. ఏంది ప్రతి ప్రాబ్లమ్ ఆల్‌మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ యూనిట్‌లో గూడా దీని నుంచే స్టార్ట్ అవుతా ఉంటది. దీన్ని ఎన్ని రకాలుగా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి. ఒక ప్రాబ్లమ్ ఉంటది. ఏంటిది? ఆ ప్రాబ్లమ్‌లో ఎఫ్ ఆ!